శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. క్షేత్రస్వరూప ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 341వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు క్షేత్రస్వరూపాయ నమః అని చెప్పాలి. క్షేత్ర అంటే క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి అని అర్థం. స్వరూప అంటే స్వరూపంగా నుండునది అని అర్థం. క్షేత్రము అంటే భూమి, పొలము, పుణ్యక్షేత్రము అనే అర్థాలే కాకుండా శరీరం అనే అర్థం కూడా ఉంది. ఈ విషయం గీతలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య బిధీయతే అని భగవానుడే స్వయంగా అర్జునుడికి చెప్తాడు. ప్రతి జీవిలో దేహి, దేహము అని 2 భాగాలుంటాయి. తాను భౌతికంగా ఉండడానికి జీవి అనే గృహస్థు కల్పించుకున్న గృహమే దేహం. జీవిలోని 2వ భాగమైన దేహమే ప్రస్తుతం చెప్పబడే క్షేత్రం. అంటే జీవిలోని దేహ భాగముగా నుండునది అని ఈ నామానికి అర్థం. అంతేకాదు పుణ్యక్షేత్రంగాను, భూమిగాను, పొలంగాను, స్థలంగాను, పుణ్యక్షేత్ర దేవతా విగ్రహంగాను ఉండేది అమ్మవారే. అంటే నామరూపాత్మకమైన స్థూల ప్రపంచమంతా అమ్మవారే అని చెప్పుకోవచ్చు. నామరూపాత్మకమైన స్థూల ప్రపంచ స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. క్షేత్రేసి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 342వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు క్షేత్రేశ్యై నమః అని చెప్పాలి. క్షేత్ర అంటే క్షేత్రమునకు అని, ఈశి అంటే అధికారిణి అని. జీవికి ఉండే దేహ, దేహి భాగాల్లో మొదటి దాని గురించి ఇంతకు ముందు నామంలో చెప్పబడింది. ప్రస్తుతం 2వ భాగమైన దేహి గురించి చెప్పబడుతోంది. అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని క్షేత్రేషి అంటారు. మళ్ళీ ఇది ఒక జీవుల పట్ల మాత్రమే కాదు, ఇంతకు ముందు నామంలో చెప్పినట్లు పుణ్యక్షేత్రమందలి దేవతా విగ్రహంలోని చైతన్య శక్తికి, నామ రూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తికి కూడా ఈ నామం వర్తిస్తుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. జీవి శరీరాన్ని నడిపే చైతన్య శక్తి అని, నామ రూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని అదృశ్యంగా ఉండి నడిపించే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. క్షేత్రజ్ఞ పాలిని ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 343వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు క్షేత్రజ్ఞ పాలిన్యై నమః అని చెప్పాలి. క్షేత్ర అంటే స్థూల భాగమైన దేహమును అని, క్షేత్రజ్ఞ అంటే సూక్ష్మ భాగమైన దేహిని అని, పాలిని అంటే పాలించునది లేదా రక్షించునది అని అర్థం. ఇంతకుముందు చెప్పిన జీవికి సంబంధించిన స్థూల భాగమైన శరీరమును, సూక్ష్మ భాగమైన శరీరధారిని కూడా అమ్మవారే సంరక్షిస్తూ పరిపాలిస్తుంది. అంటే ఈ రెంటి మనుగడకు అమ్మవారే అధికారిని, అసలు కారణమని ఈ నామం తెలియజేస్తుంది. దేహమును, దేహిని కూడా పరిపాలించి సంరక్షించునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. క్షయవృద్ధి వినిర్ముక్త ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు క్షయవృద్ధి వినిర్ముక్తాయే నమః అని చెప్పాలి. క్షయ అంటే తరుగుదల అని, వృద్ధి అంటే పెరుగుదల అని, వినిర్ముక్త అంటే లేనిది అని. జీవికి పుట్టడం, ఉండడం, రూపం మారడం, పెరగడం, కృషించడం, నశించడం అనే 6 వికారాలు ఉంటాయి. కానీ జనన మరణాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా నేపథ్యంలో విశ్వ సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ ఉండే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారికి తరుగుదలలు, పెరుగుదలలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అని అర్థం. ప్రకృతిలో ఇది తరిగిపోతుంది, అది పెరిగిపోతుంది, ప్రపంచం క్షీణిస్తోంది, నశిస్తోంది అనే భావనలు అమ్మవారికి ఉండవు. రూపాలు, స్థితులు మారవచ్చునేమో కానీ ఉన్నదేదో ఉంటుంది, క్రొత్తది రాదు, ఉన్నది పోదు అన్నదే ఇటు ఆధ్యాత్మిక రంగంలోనూ అటు విజ్ఞాన శాస్త్ర రంగాల్లోనూ కూడా ప్రాథమిక సూత్రం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నమాట. అందుకని అమ్మవారికి కృషించి నశించడాలు, వృద్ధి చెంది ఎండిపోవడాలు ఉండవు. సమాజపరంగా కూడా వీళ్ళు దిగజారుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, ఈ జాతి తరిగిపోతుంది, ఈ జాతి పెరిగిపోతుంది అనే వైరుధ్య భావాలు కూడా అమ్మవారికి ఉండవు, కలగవు. సృష్టిలోని ప్రతి వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, జీవి పట్ల వర్తింపచేసి తమ ఆటలు సాగించుకున్న క్షయ వృద్ధి లక్షణాలు అమ్మవారి దగ్గర కూడా తమ లక్షణాలను వర్తింపచేయాలని చూసి లాభం లేదు, ఇక్కడ మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలేశాయి అని కూడా అర్థాలుగా ఈ నామానికి చెప్పుకోవచ్చు. ఎవరిలో అయినా ఇతరుల పట్ల ఇలాంటి తరగడాలు, పెరగడాలతో మాటిమాటికి మారే అభిప్రాయాలుంటే వారు అమ్మవారిని ఈ నామంతో జపిస్తే వారికి ఆ భావాలు పోతాయి.
తన గురించి తానే తక్కువగాను ఎక్కువగాను అంచనా వేసుకుని వరుసగా కుములుతూ కానీ విర్రవీగిపోతూ కానీ ఉండేవారు ఈ నామంతో అమ్మవారిని జపిస్తే వారికి ఆ లక్షణాలు లేకుండా చేసి చక్కదిద్దుతుంది. తరిగే లక్షణం పెరిగే లక్షణం వర్తించనిది, క్షీణించే వృద్ధి చెందే లక్షణాలచే వదిలివేయబడింది. ఇతరుల పట్ల మాటిమాటికి మారుతూ ఉండే అభిప్రాయాలను కానీ తన పట్ల తనకుండే తక్కువ ఎక్కువ భావాలు కానీ లేకుండా చేయునది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. క్షేత్రపాల సమర్చిత, ఇది అమ్మవారి 345వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు క్షేత్రపాల సమర్చితాయే నమః అని నమస్కరించాలి. పూర్వకాలంలో దారుకాసురుడు అని ఒక రాక్షసుడుండేవాడు. బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. అతని ఆగడాలు మితిమీరిపోయాయి. వాణ్ణి సంహరించడం దేవతలెవ్వరికీ సాధ్యం కాలేదు. ఆఖరికి శివుడు ఆ రాక్షసుని మీద కాళిని ప్రయోగించాడు. కాళి భయంకరమైన ఉగ్రరూపంతో ఆ రాక్షసుణ్ణి సంహరించింది. రాక్షస సంహారానంతరం కూడా ఆమె కోపం తగ్గలేదు. ఆ కోపాగ్నికి లోకాలన్నీ కల్లోలమైపోతున్నాయి. అప్పుడు శివుడు పసిబాలుడై ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసిన కాళి ఆ బాలుణ్ణి దగ్గరకు తీసుకుని స్తన్యమిచ్చింది. అప్పుడు శివుడు ఆ స్తన్యంతో పాటుగా కోపాగ్నిని కూడా త్రాగేశాడు. ఆ బాలుణ్ణే క్షేత్రపాల శివుడు అంటారు. క్షేత్రము అంటే శరీరము, పాలకుడు అంటే శరీరాన్ని స్థావరంగా చేసుకున్న జీవుడు. ఆత్మజ్ఞానం కలవారిచే అర్చింపబడుతుంది కాబట్టి ఆ దేవి క్షేత్రపాల సమర్చిత అనబడుతుంది. అలాగే దీనికి మరొక అర్థం కూడా ఉంది. సకల భూతాలకు అధిపతి శివుడు, అతనిచే అర్చింపబడినది అని. ప్రతి క్షేత్రంలోనూ క్షేత్రపాలకుడు ఒకడు ఉంటాడు. అతనిచే అర్చింపబడేది కాబట్టి ఆ దేవి క్షేత్రపాల సమర్చిత అనబడుతుంది అని. అలాగే క్షేత్రము అంటే మరొక అర్థం యాగశాల. దానిని పాలించేవాడు క్షేత్రపాలకుడు, అతనిచే పూజింపబడే దేవి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.